సాయికృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం మ్యాజిక్ మూమెంట్స్. ప్రముఖ దర్శకుడు కె దశరథ్ సమర్పకుడుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ వేడుకను నిర్వహించి విలేకరుల సమావేశం నిర్వహించి సినీ విశేషాలను పంచుకున్నారు. ఆ విశేషాలు మన ఫిల్మ్ ఫ్లాష్ లో చూసేద్దాం. కరోనా టైంలో మా ఊర్లో షూటింగ్ స్టార్ట్ అయిందనమాట, సేట్జీ అని. అసలు అందరూ భయపడి బయటికి రావడానికి కష్టపడుతూ ఉంటుంటే ఈయన ఎకాయకి సినిమా తీశారు, ఎవరా అని అనేసి దట్స్ హౌ ఈ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ అనమాట. ఆ తర్వాత చాలా సందర్భాల్లో రకరకాలుగా కలుస్తూ ఈజ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ మూవీస్. ఐ థింక్ ఇది 8th సినిమా కదా నీది. 8 సినిమాల్లో హీరోగా చేశాడు, డైరెక్ట్ చేశాడు, ప్రొడ్యూస్ చేశాడు. ఫస్ట్ సినిమా భరణి గారితో చేశాడు. అన్నిటివి ఏదో ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ఒక ఇంట్రెస్టింగ్గా ఉండేది చేసి అండ్ విత్ ఇన్ ద బడ్జెట్ చేస్తూ అండ్ అందరికీ ప్రాపర్గా పేమెంట్స్ చేసుకుంటూ అంటే ఒక జెన్యూన్ ప్రొడ్యూసర్లా ముందుకు వెళ్తూ ఉన్నాడు. తను సూపర్ హిట్ అవ్వాలని, ఇంకా పెద్దోడు అవ్వాలని మా అందరికీ మనసులో ఉంటుంది. అలాంటిది ఈ మ్యాజిక్ మూమెంట్ కథ అనుకోకుండా చెప్పడం జరిగింది. చాలా బాగుంది సాయి, ఇది డెఫినెట్గా హిట్ అవుతుంది అని అంటే తనే హీ ఆస్క్ మీ టు ప్రజెంట్ ద మూవీ అనమాట. సో నేను డెఫినెట్గా తనకు ఉపయోగపడుతుంది అంటే నేను ఖచ్చితంగా చేస్తాను, ఐ లవ్ టు ప్రజెంట్ అని చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ హౌ ఐ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ మూవీ. ఎవ్రీ మూమెంట్ ఈజ్ అ మ్యాజిక్, ఎవ్రీ మూమెంట్ ఈజ్ అ సస్పెన్స్. సో జనరల్గా అన్ని మూమెంట్స్ తెలిసిపోతుంటాయి, బట్ ఈ మూవీలో ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా ఆడియన్స్ని 2 to 3 hours కంటిన్యూగా వాచ్ చేసి ఒక బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కావాలని చెప్పేసి. సో మ్యాజిక్ మూమెంట్స్ ఈజ్ అ వండర్ఫుల్ నేమ్. ఫ్యూచర్లో ఆల్ ది బెస్ట్. ఎందుకంటే నీ తల్లిదండ్రులకు ఎప్పుడైతే నువ్వు గౌరవించావో నీ తల్లి లాంటి సినిమా ఫీల్డ్కి కూడా నువ్వు ఒక మంచి పొజిషన్ పోవాలని చెప్పేసి. ఫ్యూచర్ ఈజ్ యువర్స్. సో ఇది ఈజ్ ద బెస్ట్ మైల్ స్టోన్ కాగలదు ఈ మూవీ మిషన్లో. దీనికి తగ్గట్టుగా కరెక్ట్గా ప్లాన్ చేసుకొని సో ఒక మంచి టెన్షన్ పడకుండా, ఎందుకంటే ఇక్కడ అన్నీ ఇంపార్టెంటే. సినిమా ఫీల్డ్ అనేది ఒక అన్సిస్టమేటిక్ ఫీల్డ్. మళ్ళాగా మెడికల్ సిస్టంలో ఒక సిస్టమ్ ఉంటుంది, సినిమా ఫీల్డ్లో ఉండదు. సో అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఒక వండర్ఫుల్ డైరెక్టర్గా తయారవుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా మ్యాజిక్ మూమెంట్స్ 2023 మిస్టరీ సినిమా తర్వాతకి మళ్ళీ 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేశా. సో డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీడియా మిత్రులకు ఇంకా దగ్గరయ్యా. అదేవిధంగా థియేట్రికల్ రిలీజ్ అనేది కూడా తెలుసుకొని డిస్ట్రిబ్యూషన్లో కూడా రంగంలో దిగి, అదేవిధంగా మార్కెటింగ్లో సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, ఏంటి అసలు సినిమా ఓటీటీకి వెళ్ళడానికి ఏం కావాలి అని ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి 2 సంవత్సరాలు పట్టింది. సో నా లాస్ట్ మూవీ మిస్టరీ మూవీ. సో నేనేమనుకున్నా అంటే నా మిస్టరీ సినిమా ఓటీటీకి వచ్చాకనే నెక్స్ట్ ఏదైనా సినిమా తీద్దాం అనుకున్నా. ఈ గ్యాప్లో మ్యాజిక్ మూమెంట్స్ అనే టైటిల్, ఈ సినిమా ఈ కథ ఎలా వచ్చిందంటే మా ఇంటి మీద ఫ్రిడ్జ్ల మీద ఒక సాయిబాబా విగ్రహం ఉంటుంది మా ఇంట్లో. నేను మా రైటర్ వరుణ్ ప్రణయ్ ఇదంగా మీ ఇద్దరు రావాలి స్టేజ్ మీదకి ఒకసారి, అండ్ రాము ప్రశాంత్. ఈ 5గురు ఏంటంటే నాతో పాటు 24 గంటలు ఉంటారు. అంటే వాళ్ళకు ఫ్యామిలీస్ ఉన్నాయి కానీ నా లైఫ్లో ముందుకు వెళ్ళడానికి నా దగ్గర ఉంటారు అనమాట. సో ఒకరోజు కూర్చొని మేము రెగ్యులర్గా చాలా కథలు రాస్తూ ఉంటాం అనమాట. ఇది రీసెంట్గా సెప్టెంబర్లో వచ్చింది ఈ కథ. ఫ్రిడ్జ్ మీద ఇట్లా సాయిబాబా ఇలా ఉండి ఇలా బ్లెస్సింగ్స్ ఇస్తుంటాడు. రోజు ఏదో కథ మేము ఆలోచించుకుంటూ ఉంటాం, వరుణ్ నేను మేము అందరం కలిసి. నేను అన్నా అనమాట, ఎవరి మీద సినిమా ఎందుకు, బాబా మీద సినిమా తీద్దామని స్టార్ట్ చేశాము. సో సాయిబాబా బ్లెస్సింగ్స్ తోటి ఈ సినిమా అయితే మేము స్టార్ట్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. నేను మీ ఏకదంతాయ సిరిని. నేను నిజంగా తెలుగు అమ్మాయినండి, అచ్చమైన తెలుగు అమ్మాయినే. రియల్లీ మూవీ చేస్తున్నందుకు ఐఎమ్ బ్లెస్డ్. ఎలా అంటే స్టండ్ నా డేట్స్ ఇచ్చినప్పుడు నేను మూవీ నా పాత్ర పోషించేటప్పుడు రియల్లీ ఐఎమ్ సో స్టండ్. ఎందుకు స్టండ్ అంటే ఏంటి మూవీ అంటే ఇలా కూడా చేస్తారా అని. సో దట్స్ కాల్డ్ మూవీ ఇంత ఫాస్ట్ మేకింగ్ అని. రియల్లీ ఐ కాంట్ బిలీవ్ దిస్ అండి రియల్లీ.